వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఉద్యోగం పురుష లక్షణం అనే మాట పాతదైపోయింది. ఎందుకంటే ఇప్పుడు స్త్రీలు కూడా పురుషులతో సమానంగా ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి. కానీ ఉద్యోగస్తుల్ని బుజ్జగించడం ప్రభుత్వ లక్షణం అన్నట్టుగా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగస్తులకి, ఎంప్లాయీస్కి, గవర్నమెంట్కి మధ్య ఎప్పుడు కూడా ఒక గ్యాప్ రన్ అవుతూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు కొంచెం గొంతెమ్మ కోరికలు ఎక్కువ వాళ్ళకి అనేటువంటి వర్గం ఉంది. వాళ్ళు తలుచుకుంటే ప్రభుత్వాలను మార్చేస్తారు అనేటువంటి వర్గం ఉంది. సో ఇలాంటివన్నీ వాళ్ళ మధ్య, ప్రభుత్వానికి వాళ్ళకి మధ్య ఏర్పడే గ్యాప్ను బట్టి ప్రభుత్వాలని వాళ్ళు అటాక్ చేస్తూ ఉంటారు. వాస్తవానికి బుజ్జగింపులో చంద్రబాబు నాయుడు గారు అందువేసిన చెయ్యి మనకు తెలుసు. ఆయన అటు రాజకీయ నాయకులను ఎంతగా బుజ్జగిస్తారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా బుజ్జగించడంలో ఆయన దిట్ట. కాకపోతే అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి అంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో చంద్రబాబు నాయుడు గారి పట్ల వ్యతిరేకత ఉంది అనేటువంటిది మనకి కొన్ని సందర్భాల్లో అర్థమవుతుంది. వాస్తవానికి 2004 ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించడంలో, అంటే రాజశేఖర రెడ్డి గారు వేవ్ అయినా కూడా అప్పుడు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి ఎంప్లాయీస్ కూడా ఒక కారణం అని అంటారు. దాని ముందు జరిగిన పరిణామాలు కొన్నిటి వల్ల అలాంటి ఇది వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అయితే మాత్రం ఎంప్లాయీస్ బాగా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమిలో వాళ్ళు ప్రధానమైన పాత్ర పోషించారనే చెప్తాయి ఎన్నికల ఫలితాలు. విశ్లేషకులు కూడా చెప్తారు అన్నమాట. వాస్తవానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పెద్ద ప్రామిస్ ఏంటంటే ఎంప్లాయీస్కి నేను సిపిఎస్ రద్దు చేస్తాను అని, దాని స్థానంలో ఓపీఎస్ తెస్తాను అని ఆయన డైరెక్ట్గా చెప్పేశారు. అయితే ఆయన వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే సిపిఎస్ రద్దు అయితే చేశారు, కానీ ఓపీఎస్ని మళ్ళీ రిస్టోర్ చేయకపోగా జీపీఎస్ అని పెట్టారు. జీపీఎస్ అంటే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని, దానికి ఒక ప్యాకేజ్ ఏదో పెట్టారు. కానీ అది చాలా మంది ఏంటంటే అసలు జీపీఎస్ అనేటువంటిది కూడా చాలా రీజనబుల్ ప్యాకేజే అని చెప్పారు. ఓపీఎస్ అనేటువంటిది ఓపీఎస్ అనేటువంటిది ఇవ్వడం ఇప్పుడు సాధ్యం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేటువంటిది చాలా మంది న్యూట్రల్ పర్సన్స్ వాదన. కానీ ఎంప్లాయీస్ దాన్నే పట్టుకున్నారు. ఎంప్లాయీస్ పట్టుకున్నారో లేదో కానీ ఎంప్లాయీస్లో ఉండేటువంటి నాయకులు తెలుసు కదా మనకి, వాళ్ళని అప్పుడు ప్రతిపక్షంలో ఉండే గవర్నమెంట్, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఎగదోశారు. దాంతో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి వాళ్ళకి వ్యతిరేకత వచ్చింది. దాన్ని ఇక ఆటోమేటిక్గానే అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అనుకూల మీడియా ఉండనే ఉంది, టీడీపీ అనుకూల మీడియా. ఇంకేముంది, ఎంప్లాయీస్ని అందరినీ మోసం చేసేసారు అది ఇది అని చెప్పేసి బాగా ఇది చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అప్పుడు పీఆర్సీ వేయడానికి కొంచెం లేట్ అయిన సందర్భంలో ఆయన ఇంటర్మ్ రిలీఫ్ కూడా ఇచ్చారు అనేటువంటిది ఒక వర్గం ఎంప్లాయీస్లో అప్పుడు ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది. అంతేకాదు డిఏలు కూడా అప్పుడు అరియర్స్, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇవ్వాల్సిన డిఏ అరియర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆయన చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ చేసినట్టుగా ఆ జీవో నెంబర్లు కూడా ఉన్నాయి. జీవో ఎంఎస్ నెంబర్ 94 ప్రకారం అయితే అది 4/11/2020 జారీ చేసింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఉద్యోగులకి డిఏ అరియర్స్ ని జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తామని అప్పుడు జారీ చేసిన జీవో అనమాట అది. సో అలాగా కొంతలో కొంత అప్పుడు చేసుకొచ్చారు. కానీ మొత్తంగా ఈ మెయిన్ ఓపీఎస్ అనేటువంటిది ఇవ్వలేదు, తిరిగి దాన్ని రిస్టోర్ చేయలేదు అనేటువంటిది బాగా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఇంకా రకరకాల కారణాలు ఏంటంటే ఉద్యోగులకి ఫస్ట్ వీక్లో జీతాలు పడలేదు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చినటువంటి ప్రధానమైన ఆరోపణ. అది వాస్తవం కూడా. ఎందుకనంటే అప్పుడు కరోనా కావచ్చు, 2 ఏళ్ల కరోనా కావచ్చు, రకరకాల ఇతర ఆర్థిక ఇబ్బందులు, ప్లస్ ఆయన ఏవైతే అనుకున్నారో సంక్షేమ పథకాలు వాటిని సమర్థవంతంగా అమలు చేయడం కోసం కొంచెం ఫండ్స్ని అడ్జస్ట్మెంట్స్ చేయడంలో భాగంగా ఎంప్లాయీస్కి కొంత లేట్ అయిన మాట వాస్తవం. అది చాలా, దాన్ని బాగా అనుకూల మీడియా కానీ టీడీపీ కానీ దాన్ని బాగా ఫోకస్ చేసి ఎంప్లాయీస్లో ఒక వ్యతిరేకత క్రియేట్ చేయగలిగింది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ పట్ల. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన 2-3 సార్లు అప్పుడు 2004-2009లో ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ 2014 ముందు ఎంప్లాయీస్ పెద్ద పెద్ద ప్రామిసులు చేయటం, మళ్ళీ వచ్చిన తర్వాత అరవకొరగా ఏవో చేశారు. ముఖ్యంగా ఎంప్లాయీస్కి 2014 నుంచి ఆయన ఏంటంటే బాగా 2004-2009లో అనుభవం దృష్ట్యా ఎంప్లాయీస్ని కొంచెం బుజ్జగించడంలో ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇప్పుడు ఈసారి 2024లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎంప్లాయీస్ని పెద్ద పట్టించుకోవట్లేదు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి మీద వస్తున్న ప్రధానమైన ఆరోపణ. ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 16 నెలలు గడిచింది, ఇప్పటిదాకా డిఏలు ఇవ్వలేదు అనేటువంటిది ఒక పెద్ద చర్చ నడిచింది. ఎంప్లాయీస్ అందరూ కూడా ఎదురు తిరగడం ఇవన్నీ జరిగిన దరిమిల ఒక జీవో ఎంఎస్ నెంబర్ 60లో ఏం చేశారంటే రహస్యంగా కొన్ని, అంటే సీక్రెట్గా రిలీజ్ చేశారంటే ఇది ఉద్యోగుల
పదవీ విరమణ అంటే 21 నెలల డిఏ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని 1/1/2024 నుంచి 30/9/2025 వరకు ఉన్నటువంటి బకాయిల్ని ఉద్యోగుల పదవీ విరమణ లేదా విఆర్ఎస్ సమయంలో చెల్లిస్తాం అనేటువంటి మెలిక పెట్టడంతో ఇది రాత్రి చీకటి జీవోలాగా ఇచ్చారంట. ఇది బయటకు వచ్చేసరికి న్యూస్ ఎంప్లాయీస్ అందరూ కూడా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేయడంతో మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేసుకుని అవేవో సవరించి ఇచ్చారంట. ఆ సవరించిన దాంట్లో కూడా మళ్ళీ మెలికలు ఉన్నాయని అంటున్నారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవే దాదాపుగా ఆయన పాత బకాయితో కలిపి 11 డిఏల దాకా ఆయన టైంలో ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా ఏంటంటే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత పెరుగుతోంది ఉద్యోగుల్లో అనేటువంటిది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ప్రధానంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆరోపణ ఏంటంటే 31,000 కోట్ల రూపాయలు ఈ బకాయిలు పెండింగ్ ఉన్నాయి. పైగా ఈ ఐఆర్ ఇంటర్న్ రిలీఫ్ ఏదైతే ఉందో దాని ఊసు లేదు, సిపిఎస్ రద్దు చేసే ఊసు లేదు, అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద మళ్ళీ మార్చే ఆ ఊసు లేదు, ఇంకా పిఆర్సి ఆ ఊసు లేదు. మొత్తం మీద ఇవి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద ఎంప్లాయీస్కి ఉన్నటువంటి ప్రధానమైన ఆరోపణలు. చూడాలి వీటిని ముందే ఎలా అడ్రస్ చేస్తారు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.